హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహీంద్రా థార్‌ని అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక ప్రాపర్ ఎస్యూవీ కేటగిరీ ఉన్న వెహికల్. ఇది 4x4 వెహికల్, డీజిల్ వెహికల్ ఇదైతే. సో మీరు ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే ఉంటది. సో ఈ వెహికల్‌ని మీరు ఆహ్, ఎక్కడైనా పల్లెటూరుల్లో గానీ, లేదంటే మీరు ఇలాంటి శాండ్ ఉన్న ప్రదేశాల్లో గానీ, లేదంటే మీరు ఎక్కువ కొండలు ఉన్న ప్రదేశంలో కూడా మీరు ఈజీగా అయితే ఈ వెహికల్ మీరు తీసుకెళ్ళొచ్చు. సో ఈ వెహికల్ నేను చెప్పినట్లు చాలా పవర్‌ఫుల్ వెహికల్. సో ఈ బండి మైలేజ్‌కొచ్చేసరికి మీకు అరౌండ్ 13 కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ 13-14 సిటీలో అయితే వస్తది. సో ఇంకా మీరు లాంగ్ డ్రైవ్ చేసినట్లయితే మీకు 18 రియల్ టైమ్ మైలేజ్ చెప్తున్నాను. 18 అట్లా వరకు కూడా మీకెళ్తది. సో ఈ వెహికల్‌కి గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో చాలా పైకుంటది. సో మీరు కూర్చున్నప్పుడు అయితే అన్ని కార్స్ మీ కిందనే ఉన్నట్టే మీకు అనిపిస్తది. సో రియల్‌గా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా హై ఉంటది ఈ వెహికల్. సో ఇంకొకటి ఈ వెహికల్‌కొచ్చేసరికి మీకు ఓన్లీ 2 డోర్స్ అయితే ఉంటది. సో బ్యాక్‌న ఏదైతే ఉందో అక్కడ మీరు బ్యాక్‌న మీకు 2 డోర్స్ రాదు. సో ఫ్రంట్ మాత్రం మీకు 2 డోర్స్ అయితే మీకుంటది ఈ వెహికల్‌కి. ఓకే. సో బ్యాక్‌న మీకు స్టోరేజ్ స్పేస్ వచ్చేసరికి లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్ ఉంటది. ఆ తర్వాత మీకు ఈ వెహికల్ టాప్ వచ్చేసరికి హార్డ్ టాప్ ఉన్న వెహికల్. సో మనం ఓవరాల్‌గా ఒక చిన్న రౌండప్ అయితే చూద్దాం వెహికల్ గురించి. సో ఇది మన మహీంద్రా థార్ ఫ్రంట్ లుక్ అయితే. సో మీరు చూడొచ్చు, ప్రాపర్ ఎస్యూవీ అంటే ఈ వెహికల్‌నే మనం అనాలి. ఇక్కడ మీకు ఫ్రంట్ హెడ్‌లైట్స్ వచ్చేసరికి హాలోజన్ హెడ్‌లైట్స్ ఇచ్చారు. తర్వాత సైడ్ బ్లింకర్స్ కూడా నార్మల్ హాలోజన్ లాంప్స్ ఇచ్చారు. సో ఫ్రంట్ బంపర్ చూడొచ్చు, చాలా హెవీగా ఉంది. సో వెహికల్ కూడా చాలా హెవీ వెహికల్. సో టైర్స్ కూడా మీరు చూడొచ్చు, మీకు అలాయ్ వీల్స్ ఉన్నాయి. సో అది మీకు R18 ఓకే. R18 అని ఉన్నది మనకి టైర్ సైజ్ వచ్చేసి. సో ఇక్కడ మీకు ఫ్యూల్ ఇక్కడ క్యాప్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, కీతో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇది స్టోరేజ్ స్పేస్ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్. మీడియం సైజ్ సూట్ కేసు, ఒక చిన్న బ్యాగ్ అయితే మీకు ఇక్కడ ఫిట్ అయింది. సో ఇక్కడ మీరు టెయిల్ ల్యాంప్స్ చూసేసరికి హాలోజన్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బాక్సీ డిజైన్‌తోని. సో కిందన మీకు రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. ఎక్స్ట్రా స్పేర్ వీల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చారు. తర్వాత గ్లాస్ లిఫ్ట్ చేయడానికి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటది. సో ఈ గ్లాస్ ఏరియా ఉంది కదా! సో ఈ గ్లాస్ ఏరియా అయితే మీరు ఇట్లాగా పైకైతే లిఫ్ట్ చేసుకోవచ్చు. లిఫ్ట్ చేసుకుంటే మీకు కేబిన్ అనేది కనిపిస్తది. సో ఇక్కడ మీరు ఇలాగా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ అనేది మీరు క్లోజ్ చేయొచ్చు. ఓకే. సో ఇది మీరు చూడొచ్చు, హార్డ్ టాప్ కేస్ నేను చెప్పాను కదా పైన, హార్డ్ టాప్ కేసు ఇదైతే. సో ఇక్కడ 4x4 బ్యాడ్జింగ్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ స్టెప్ అయితే ఉన్నది లోపలికి వెహికల్‌లోకి ఎక్కి వెళ్ళడానికి. నేను చెప్పినట్టు 2 డోర్స్ అయితే ఉన్నది ఈ వెహికల్‌లోని. సో ఇది మన ఓవరాల్ ఔట్ సైడ్ వ్యూ. ఓకే. సో మిర్రర్స్ అవి కూడా మాన్యువల్ మిర్రర్సే, ఇవి కూడా హార్డ్. సో లోపల మిర్రర్ ఏదైతే ఉందో దీని కేసింగ్‌లోని లోపల మిర్రర్ అయితే మీరు ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో లోపలికెళ్ళి చూద్దాం ఏంటి ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మిర్రర్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇది డోర్ అన్‌లాక్ చేసి మీరు లోపలకైతే ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫీచర్స్ కొన్ని ఇచ్చారు. లైట్ అది అడ్జస్ట్ చేసుకునేలాగా. తర్వాత ఆటో స్టాప్ మీకు ట్రాఫిక్‌లోని. ఇది మన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెహికల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. సో తర్వాత మీరు చూడొచ్చు, ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సో అది మన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలాగా లోడ్ అయ్యింది. నెక్స్ట్ స్టీరింగ్ కంట్రోల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు కాల్ లిఫ్ట్ చేయడానికి వాల్యూమ్ బటన్స్ అవన్నీ ఇచ్చారు. సో వేరే బేసిక్ అంటే ఏదైతే ఒక టాప్ ఎండ్ వేరియంట్‌కి ఉండాలో ఆ ఫీచర్స్ అయితే ఉన్నాయి బేసిక్. ఇదైతే మనకి టాప్ ఎండ్ వెహికల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎఫ్ఎం ఉంది. అట్లానే మీకు బ్లూటూత్ ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది.
సో మీకు చూడొచ్చు ఇది ఆన్ చేసి. సో రేర్ పార్కింగ్ కెమెరా కూడా ఇచ్చారు దీనికి. సో మీకు కాల్ లిఫ్ట్ చేయడానికి ఇక్కడ కూడా మీకు చాలా కంట్రోల్స్ అయితే ఇచ్చారు, ఏసీ కంట్రోల్స్ అవి. ఓకే, సో అవి ఫీచర్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్స్ అవి ఉన్నాయి. మెయిన్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 6 గేర్ వెహికల్. సో 6 గేర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది సెపరేట్ గేర్, మీకు 4 వీల్ డ్రైవ్ కావాలనుకున్నప్పుడు ఇది యాక్టివేట్ చేయొచ్చు. సో దానికి ఇచ్చారు సెపరేట్గా. ఓకే, సో మీరు ఇక్కడ ఫ్రంట్ చూసుకోవచ్చు. ఇక్కడ పట్టుకోవడానికి ఇది హోల్డ్ చేయడానికి అయితే ఇది ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్ దీంట్లో ఇచ్చారు. సో నెక్స్ట్ ఇది కొంచెం హార్డ్గా ఉంది. అక్కడ స్పీకర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమన్నా చిన్న కాయిన్స్ కనుక పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఉన్నది. సో ఇది థార్ లోగో అయితే సైడ్ డోర్స్కి ఉన్నది. ఓకే, గ్లాస్ ఏరియా అయితే మీరు చూడొచ్చు, చాలా పెద్ద గ్లాస్ ఏరియా వెహికల్కి. సో వెనకాల మీరు సిట్టింగ్ కూడా చూడొచ్చు, నలుగురు హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చు, మీకు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. సో స్లైడ్ పక్కన గ్లాస్ ఏరియా కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ పైన ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు. స్పీకర్స్ ఉన్నాయి, సఫిషియెంట్గా స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్న మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ సీట్ని మీరు ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకొని అప్పుడు లోపలికి అయితే మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా థార్ ఒక ఓవరాల్ రివ్యూ, అంటే అవుట్ సైడ్ రివ్యూ తర్వాత లోపల ఏవేవైతే ఫీచర్స్ ఉన్నాయో అది మనం బేసిక్గా కవర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు డ్రైవ్ రివ్యూ అయితే నేను పోస్ట్ చేస్తాను, అందులో కూడా మీరు క్లియర్గా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అది కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో డెఫినెట్గా మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.